మతస్థుల నియామకాలు మతస్థుల నియామకాలు ఫాలో అయ్యే ఒక వ్యక్తిని దేవాదాయ చట్టం ప్రకారం 19F దాని మీద విచారణ జరిపి రేపటికల్లా చేయకపోతే హిందూ చైతన్య వేదిక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని కూడా చెప్తాం. ఊరేగింపుల్లో పాల్గొని ఉన్న ఫోటోలు కానుకల మాత లోపు 24 గంటల లోపు మీరు నిర్ణయం తీసుకోండి, లేకపోతే ఉత్సవాలు జరిగే రోజునే మేము పెద్ద ఎత్తున మీరు 24 గంటల్లో దీనిపైన తొలగిస్తున్నటువంటి ప్రకటన. ఈరోజు హిందూ చైతన్య వేదిక, అదేవిధంగా ఛత్రపతి శివాజీ సేన, విశ్వ హిందూ పరిషత్, వివిధ హిందూ సంఘాలన్నీ కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఉండేటువంటి 3 రంగనాథాలయాల్లో ఒకటైనటువంటి తలపగిరి రంగనాథ స్వామి ఆలయం నెల్లూరులో వేంచేసినటువంటి రంగనాథ స్వామి ఆలయంలో ఈరోజు ట్రస్ట్ బోర్డు కమిటీలకి ముందస్తుగా ఉత్సవ కమిటీల పేరుతో ఏవైతే నియామకాలు చేశారో అందులో అన్య మతస్థులు ఉన్నారు అన్నటువంటి విషయాల్ని వార్తా కథనాల ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకొని దిగ్భ్రాంతికి చెందినటువంటి పరిస్థితి. ఎవరైతే నెల్లూరు నగరానికి చెందినటువంటి కొండా శైలజ అనేటువంటి మహిళ, ఆవిడ్ని ఈ యొక్క ఉత్సవ కమిటీలో పెట్టడం జరిగింది. ఈరోజు రాజకీయ నాయకులు ఈరోజు అనేక వ్యక్తులను సిఫారసు చేయొచ్చు, కానీ ఎన్రోల్మెంట్ శాఖ వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, వారు ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నారు, వారికి హిందూ విశ్వాసాలపైన నమ్మకం ఉందా లేదా, అన్ని మత సాంప్రదాయాలను అనుసరిస్తున్నారా లేదా అని 1-2 సార్లు పరిశీలించి నియామకాలు చేయాల్సినటువంటి బాధ్యత ఎన్విరాన్మెంట్ శాఖ పైన ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆలయాలు అనేది రాజకీయ వేదికలుగా, రాజకీయ నిరుద్యోగులకు ఆవాసాలుగా మారిపోకూడదు అని చెప్పి ఈరోజు హిందూ సంఘాల ఐక్యవేదిక అభిప్రాయపడతా ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వ పెద్దలకి, ఈరోజు నెల్లూరు జిల్లా మంత్రి అయినటువంటి పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారికి వీళ్ళందరికీ తెలిసే జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళ కళ్ళు కప్పి అధికారులు చేస్తున్నారా అన్నటువంటి విషయాన్ని అధికారులు ప్రజలకు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం హిందువుల యొక్క ధర్మ పరిరక్షణకు, హిందూ ఆలయాల పరిరక్షణకు కట్టుబడి ఉంది అని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పైన చెప్తా ఉంటే, కింద మాత్రం వాళ్ళ ఆదేశాలను పాటించినటువంటి ప్రభుత్వాలు, అధికారులు ఈరోజు హిందూ ఆలయాల అన్ని మతస్థులను నియమిస్తా ఉన్నారు. ఈరోజు సాక్షాత్ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, ఎల్లుండి రథోత్సవం జరగబోతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో హిందువులు అన్ని మతస్థులపైన పోరాడేటువంటి దిక్కుమాలినటువంటి దుస్థితికి హిందూ సంఘాలను తీసుకొచ్చినటువంటి ఎన్రోల్మెంట్ శాఖ వైఫల్యాన్ని ఈరోజు ఖండిస్తా ఉన్నాం. 24 గంటల్లో ఈరోజు ఇచ్చినటువంటి వినతి పత్రం, ఈరోజు తేదీ 3వ తేదీ మార్చి 3వ తేదీ 4వ తేదీ 3వ నెల 2026 అంటే రేపు మధ్యాహ్నం లోపల వారిని తొలగిస్తున్నామన్నటువంటి ప్రకటన లేకపోతే హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ యొక్క ఆలయాల్లో ఎవరైతే అన్ని మతస్థులున్నారో దానిపైన తీవ్రమైనటువంటి పోరాటాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.